Question number 66 to 70. 8 people played cricket matches on different days. The dates in which they played were 7th, 14th, 17th and 27th of the months of March or April or May. సో ఇక్కడ 3 months ఉన్నాయి, 4 dates ఉన్నాయి. అంటే టోటల్గా ఎన్ని అవుతున్నాయి? అవి 12 అవుతాయి. కాకపోతే ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 8 persons. అంటే ఖచ్చితంగా ఒక 4 dates లో ఎవరు ఆడకుండా ఉండాలి. సో ఫర్దర్ ఇట్ ఈస్ నోన్ దట్ G and B played on the same date. సో ఒకసారి ఇచ్చిన మంత్స్ అండ్ డేట్స్ రాసుకుందాం. సో ద ఫస్ట్ మంత్ ఈస్ మార్చ్. సో డేట్స్ ఆర్ 7, 14, 17 and 20. So next month is April. And final May. So close to the further it is known that G and B played on the same date. So G and B ఇద్దరు కూడా ఒకే డేట్ లో ఉన్నారని చెప్తున్నాడు. నెక్స్ట్ G played in the month of March after C. సో C తర్వాత G రావాలి, అట్ ది సేమ్ టైం ఏ మంత్ లో రావాలని చెప్పాడు? మార్చ్. నోబడీ ప్లేడ్ ఆన్ 14th March. సో 14th March నాడు ఎవరు కూడా గేమ్ ఆడలేదు. F and H played on the same date. సో వీళ్ళిద్దరు కూడా ఒకే డేట్ న ప్లే చేసుకున్నారు. నెక్స్ట్ నాట్ మోర్ దెన్ 3 people were played in the same month. సో ముగ్గురు కన్నా ఎక్కువ మంది ఉండకూడదు. అంటే మాక్సిమం ఎంతమంది? 3 members. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న 4 dates లో మాక్సిమం 3 dates ఫిల్ అవ్వాలి. A played on 7th April. Next, not more than 3 people were played. Okay, right. Nobody played on the same date as E. E మాత్రమే ఒక డేట్ లో ఉంటాడు. సో ఈ తప్పితే ఇంకెవరు కూడా ఆ డేట్ లో ఆడుకోతుంటారు. నెక్స్ట్ అట్లీస్ట్ 3 people played in April. సో ఏప్రిల్ లో మనకి కనీసం ముగ్గురు అని చెప్పాడు. సో కనీసం ముగ్గురు అంటే ఇందాక ఏం చెప్పాడు ఆల్రెడీ? మాక్సిమం 3 members. అంటే ఇప్పుడు మినిమం కూడా 3 members ఉండాలి ఖచ్చితంగా ఏప్రిల్. నెక్స్ట్ D was the last person to play but not on 17th. సో D అనేవాడు లాస్ట్ పర్సన్ కానీ 17th కాదు అన్నాడు. సో ఎక్కడ ఛాన్స్ ఉంటాయి అప్పుడు? ఎక్కడ ఉండొచ్చు? 24 ఒకటేనా? 14లో ఉండకూడదు? 14లో కూడా ఉండే ఛాన్స్ ఉంది. తర్వాత 2 ఖాళీగా ఉండొచ్చుగా. సో D అనేవాడు లాస్ట్ అని చెప్పాడు. అంటే D తర్వాత ఇంకెవరు లేరు అంతే. నెక్స్ట్ H played after B but before E. H అనేవాడు B తర్వాత ఈకి ముందు కాబట్టి H తర్వాత ఈ రాదు. నెక్స్ట్ H and E played on different months. వీళ్ళిద్దరూ మళ్ళీ డిఫరెంట్ మంత్స్ అంట. సో రైట్, ఇవి మన దగ్గర ఉన్న క్లూస్. సో దేంతో స్టార్ట్ చేద్దాం? సో చూడండి, G and B సేమ్ డేట్ అన్నాడు. C and G ఇద్దరు కూడా ఏ మంత్ అని చెప్పాడు? మార్చిలో ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 7 and 17 కన్సిడర్ చేసుకుందాం. సో 7 and 17 తీసుకుంటే నెక్స్ట్ G and B సేమ్ డేట్ కాబట్టి ఇప్పుడు B అనేవాడు ఎప్పుడు రావాలి? 17 రావాలి. అయితే అది ఏప్రిల్ అవ్వాలా, మే అవ్వాలి? మే అయితే ఖచ్చితంగా కాకూడదు, ఎందుకంటే B తర్వాత మళ్ళీ ఇంకో ఇద్దరు ఉన్నారుగా, అవునా? సో అప్పుడు ఏప్రిల్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏప్రిల్లో B పెడదాం. నెక్స్ట్ E అనేవాడు ఒక్కడు మాత్రమే ఆ డేట్లో ఉండాలి. మరి 7 అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. 17 అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. మరి అది ఏమవ్వాలి? 24 అవ్వాలి. మరి 24 అంటే అది ఏప్రిల్ 24 మే 24? చూడండి, B తర్వాత H రావాలి, H తర్వాత E రావాలి కాబట్టి ఏప్రిల్ 24 అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. అలానే మే 24లో పెడితే ఏమని చెప్పాడు? D తర్వాత ఎవ్వరూ లేరు, అంటే D ఈజ్ ద లాస్ట్ పర్సన్. అప్పుడు ఈని ఇక్కడ ప్లేస్ చేస్తే E ఈజ్ ద లాస్ట్ పర్సన్ అయిపోతాడుగా, అంటే ఈ పాసిబిలిటీ ఉందా? లేదు. సో నెక్స్ట్ చూద్దాం. ఒకవేళ 7C పెట్టి Gని ఇక్కడ పెడదాం. సో G and B సేమ్ డేట్ అవ్వాలి కాబట్టి Bని ఇక్కడ పెడతారు. సో ఇప్పుడు ఈకి ఏ ఛాన్స్ ఉంది చెప్పండి? ఈని ప్లేస్ చేసుకోవడానికి 17th డేట్ ఒకటి ఉంటుంది, అయితే అది మళ్ళీ మే 17 అవుతుంది. మే 17 అయితే D లాస్ట్ పర్సన్ అవ్వాలి, అంటే D అనేవాడు మే 24 అవ్వాలి. కానీ అవ్వచ్చా? ఎస్, ఛాన్స్. D వాజ్ ద లాస్ట్ పర్సన్ టు ప్లే బట్ నాట్ ఆన్ 17th అన్నాడు కాబట్టి 17th లో E పెడతారు. దీని తర్వాత ఎవరిని పెట్టాలి?
డి పెట్టాలి. అయితే ఇది పాసిబిలిటీ అవుతుందా అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే బి తర్వాత హెచ్ రావాలి, హెచ్ అండ్ ఈ డిఫరెంట్ మంత్స్లో ఉండాలి అన్నాడు. మరి హెచ్ ఎక్కడ వచ్చినా సరే మేలో అయిపోతాడుగా, సో ఈ ఛాన్స్ కూడా మనకి లేనట్టు. సో నెక్స్ట్ ఛాన్స్ ఏముంటుంది, సి అండ్ జి. సో సిని 7 అండ్ 17లో జీ పెట్టుకుంటే సో బి అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఈని ప్లేస్ చేసుకోవడానికి ఉన్న పాసిబిలిటీ 24 ఒకటే, ఈని లాస్ట్లో ప్లేస్ చేయకూడదు. ఇది ట్రై చేసామా, 17 24 17 24 కూడా ఛాన్స్ లేదు. ఈ 7లో పెట్టుకుంటే 17లో జీ పెడితే సో బి అనేవాడు కూడా సేమ్ డేట్ రావాలి 17th. సో ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. హెచ్ తర్వాత ఈ రావాలి. సో హెచ్ అండ్ ఈ డిఫరెంట్ డేట్స్ అన్నాడు కాబట్టి సో హెచ్ ఇక్కడే రావాలి ఖచ్చితంగా. సో హెచ్ అండ్ ఎఫ్ సేమ్ డేట్స్ అన్నాడు, సో ఎఫ్ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ అనే డేట్ ఇంకా ఎవరు యూజ్ చేయకూడదు కాబట్టి దట్ మస్ట్ బి గివెన్ ఫర్ ఈ అండ్ డి. సరే ఒకసారి చూడండి జాగ్రత్తగా. మనకి April 7th ఏ అని చెప్పాడు. సో నెక్స్ట్ 14th మార్చ్లో ఎవరు లేరు అని చెప్పాడు. సో ఫస్ట్ పాసిబిలిటీగా సి అండ్ జీ తీసుకుందాం. జీ అండ్ బి సేమ్ డేట్ అన్నాడుగా, సో March 17 జీ కాబట్టి నెక్స్ట్ 17లో 2 ఛాన్సులు ఉన్నాయి. కాకపోతే బిని ఇక్కడ మనం ప్లేస్ చేయడానికి కుదరదు, ఎందుకంటే బి తర్వాత హెచ్ అండ్ ఈ రావాలి. సో ఖచ్చితంగా బిని ఇక్కడ ప్లేస్ చేస్తాం. రైట్, చూడండి మరి బి తర్వాత హెచ్ అండ్ ఈ రావాలి, ఇద్దరు డిఫరెంట్ మంత్స్లో ఉండాలి కాబట్టి ఒకటే పాసిబిలిటీ ఉంటుంది మనం హెచ్ ప్లేస్ చేసుకోవడానికి. రైట్, నెక్స్ట్ ఈ అనేవాడు ఒక్కడు మాత్రమే ఆ డేట్లో ఉండాలి. ఆ డేట్ ఏమవ్వాలి, ఖచ్చితంగా 7 అయ్యే ఛాన్స్ లేదు, 17 అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి 24 కూడా అయ్యే ఛాన్స్ లేదు. మిగిలింది ఏంటి, 14. సో 14లో ఇంకెవరు ఉండరు. నెక్స్ట్ డి అనేవాడు లాస్ట్లో ఉండాలి కానీ 17th కాదు కాబట్టి 24లో డి ప్లేస్ చేసుకో. సో ఎఫ్ అండ్ హెచ్ సేమ్ డేట్లో ఉండాలి కాబట్టి ఎఫ్ని ఇక్కడ ప్లేస్ చేసుకో. How many people played after F తర్వాత ఎంతమంది ఉన్నారు చూడండి, 1 2 3 4 5 persons. So option D is the answer. Next, number of persons played between H and C. H కి C కి మధ్యలో నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని అడిగాడు. 1 2 3 4. So option C. On which date did H played? H played on 24th April. Next, 14th April. 14th April ఎవరైనా ఉన్నారా, లేరు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఈ, నోబడి. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ఆడ్ ఫ్రమ్ ది రెస్ట్? ఎవరు డిఫరెంట్ గా ఉన్నారని అడుగుతున్నాడు. సో సి ఏ ఈ జీబీ. ఒకసారి ఆ మంత్స్ చూసుకోండి. సి అనేవాడు మార్చిలో కాబట్టి హౌ మెనీ డేస్, 31. నెక్స్ట్ ఏ 30 days, ఈ 31, జీ 31, బి వచ్చేసరికి బి కూడా 30. సో ఇక్కడ డేట్స్ ప్రకారంగా వచ్చే ఛాన్స్ ఉందా, లేదు. సో మంత్స్ ప్రకారంగా వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి డేట్స్ ఒకసారి చూడండి. C7, A7, E14, G17 అండ్ B17. సో ఇవన్నీ కూడా ఆడ్ అవుతున్నాయి, ఒక్క ఈ మాత్రం ఈవెన్ అవుతుంది కాబట్టి ద ఆడ్ వన్ ఈస్ ఆప్షన్ సి. 71 to 73 coded direction sets. So X#Y3 means X is 3 meters north of Y. సో ఎప్పుడైతే మనకి ఇలా కోడెడ్ డైరెక్షన్స్ ఇస్తాడో, ఒక రఫ్ షీట్ లో బేసిక్ డైరెక్షన్ చార్ట్ ఇలా తీసుకోండి. మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎటువైపు తెలుసు కాబట్టి వాడు ఏదైతే సింబల్స్ ఇచ్చాడో అక్కడ రిప్రజెంట్ చేసుకో. సో హ్యాష్ అంటే ఏమని చెప్తున్నాడు, నార్త్ కాబట్టి ఈ పైన హ్యాష్ అని రాసుకో. నెక్స్ట్ స్టార్ అంటే సౌత్, సో సౌత్ డైరెక్షన్ లో స్టార్. నెక్స్ట్ @ అంటే ఈస్ట్ కాబట్టి ఈస్ట్ డైరెక్షన్ లో @ అండ్ ప్లస్ అనేది వెస్ట్ డైరెక్షన్. సో ఇది చూసిన తర్వాత మనకి వాడు చెప్తున్న స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఈజీగా ఎవరు ఎటువైపు ఉండాలో తెలుస్తుంది. సో ఒకసారి స్టార్ట్ చేద్దాం.
ఏ హ్యాష్ బి 24 అన్నాడు. సో డిస్టెన్స్ ని కాసేపు పక్కన పెట్టి దీన్ని ఒకసారి ఫోకస్ చేయండి. ఏ హ్యాష్ బి, హ్యాష్ అంటే అర్థం ఏంటి? ఏ ఈజ్ టు ద నార్త్ ఆఫ్ బి, అంటే ఏ అనేవాడు బికి పైనకి ఉండాలి అని అర్థం అన్నమాట. సో బి పైన ఏ ఉండాలి. సో దిస్ డిస్టెన్స్ ఈజ్ 24. నెక్స్ట్ ఎఫ్ స్టార్ జీ అన్నాడు. కనెక్టింగ్ ఏమైనా ఉందా మనకి? లేదు. సో కనెక్టింగ్ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తాం. బి ప్లస్ సి అన్నాడు. ప్లస్ అంటే ఎటువైపు ఉందో చూడండి, వెస్ట్ వైపు. అంటే బి ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అని అర్థం అనమాట. బి అనేది సికి లెఫ్ట్ లో ఉంది కాబట్టి సి రైట్ లో ఉండాలి. సో డిస్టెన్స్ ఈజ్ 10. నెక్స్ట్ సి ఎట్ ద రేట్ డి, అంటే సి ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ డి, ఈస్ట్ లో ఉండాలి. అంటే డి ఎటువైపు ఉండాలి? ఇప్పుడు లెఫ్ట్ లో ఉండాలి. ఎంత డిస్టెన్స్ అని చెప్పాడు? 20. సో 20 అన్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. డి అనేది ఇప్పుడు సికి లెఫ్ట్ లో రావాలి. ఈ డిస్టెన్స్ ఎంత? 10. అంటే ఇంకొక 10 ఇటువైపు రావాలి. సో దిస్ పాయింట్ ఈస్. నెక్స్ట్ డి స్టార్ అన్నాడు. డి ఈజ్ టు ద సౌత్ ఆఫ్ ఈ. డి అనేది ఈకి సౌత్ లో ఉంది కాబట్టి ఈ అనేది డికి నార్త్ లో ఉంది. సో డిస్టెన్స్ ఈజ్ 12. మనకి ఏ నుంచి బికి 24 అని తెలుసు కాబట్టి ఎగ్జాక్ట్ గా దాంట్లో హాఫ్ తీసుకో. నెక్స్ట్ ఈ ఎట్ ద రేట్. ఎట్ ద రేట్ అంటే ఈ ఈజ్ టు ద ఈస్ట్ అనమాట. అంటే ఎఫ్ కి రైట్ సైడ్ లో ఉండాలి. సో డిస్టెన్స్ ఎంత? 16. సో 16 అన్నాడు. సో నెక్స్ట్ కనెక్టింగ్ ఏముంది? ఎఫ్ స్టార్ జీ. సో ఎఫ్ స్టార్ జీ అంటే ఏంటి అర్థం? ఎఫ్ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ జీ. ఎంత డిస్టెన్స్ అది? 12. సో ఎఫ్ అనేది జీకి సౌత్ లో ఉంది. అంటే ఎఫ్ కి పైకి రావాలి జీ, అది 12 మీటర్స్ రావాలిగా. సో 12 అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి ఏబి 24 అన్నాము, ఇది 12 అన్నాము, రిమైనింగ్ మిగిలిపోయింది 12. కాబట్టి ఇక్కడికి వస్తుంది. సో దిస్ పాయింట్ ఈజ్ జీ అండ్ ఎఫ్జీ యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 12. రైట్, ఈ విధంగా మనకి ఫిగర్ వస్తుంది. సో క్వశ్చన్స్ చూద్దాం. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి అన్నాడు. సో ఏ కి సి కి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఒక సైడ్ 24 ఉంది, ఇంకొక సైడ్ ఎంత ఉంది? 10. సో 24 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ చేస్తే అండర్ రూట్ ఎంత వస్తుంది? 20. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్. నెక్స్ట్ ద డైరెక్షన్ ఆఫ్ జీ విత్ రెస్పెక్ట్ టు బి. బి నుంచి చూసేటప్పుడు జీ ఎటువైపు ఉంది? అది నార్త్ వెస్ట్ లో ఉంటుంది. సో ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ జీ అండ్ జీ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ. సో డిస్టెన్స్ అడుగుతున్నాడు, అలానే డైరెక్షన్ కూడా అడుగుతున్నాడు. విత్ రెస్పెక్ట్ టు ఏ అన్నాడు. అంటే ఏ నుంచి జీ ఎటువైపు ఉందో చూడండి. ఏ నుంచి జీ చూసేటప్పుడు వెస్ట్ లో ఉంది. డిస్టెన్స్ ఎంత అవ్వాలి? 16 ప్లస్ 10 దట్ ఈస్ 26. సో 26 మీటర్స్ వెస్ట్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. సమ్ కార్ ఆర్ బస్. కొన్ని కార్స్ బస్సెస్ అవుతున్నాయి. ఈచ్ బస్ ఈస్ ట్రక్. ఈచ్ అంటే అర్థం ఏంటి? ఆల్ అని అర్థం. బస్సెస్ అన్ని కూడా ట్రక్స్ అవుతాయి. అండ్ నో ట్రక్ ఈజ్ బైక్. సో కన్క్లూజన్ 1. సమ్ కార్ ఆర్ బైక్ అవుతుందా? కార్ కి బైక్ కి అసలు ఎలాంటి కనెక్షన్ కూడా లేదు. అలాంటప్పుడు డెఫినెట్ కన్క్లూజన్ మస్ట్ బి ఫాల్స్. నెక్స్ట్ నో బస్ ఈజ్ బైక్ అవుతుందా లేదు? ఇక్కడ ట్రక్ కి బైక్ కి నో అనే రిలేషన్ ఉండేటప్పుడు ఈ ట్రక్ లోపల ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఆ నో అనే రిలేషన్ సాటిస్ఫై అవుతుంది. సో సెకండ్ వన్ ఈస్ ట్రూ. నెక్స్ట్ సమ్ ట్రక్ ఆర్ బస్. సో కొన్ని ట్రక్స్ బస్ అవుతున్నాయి అంటాడు. బస్ మొత్తం ఎందులో ఉంది? ట్రక్స్ లో ఉంది. అంటే సమ్ పార్ట్ ఆఫ్ ట్రక్ ఈస్ బస్ అనేగా. సో థర్డ్ కన్క్లూజన్ ఈస్ ఆల్సో ట్రూ. సో బోత్ 1 and 3 follows. That is option A. Next 75. Only 2 are 8. Only 2 are 8 అంటే అర్థం ఏంటి? All 8 are 2 అని అర్థం. At the same time ఈ 8 కి 2 తో తప్ప వేరే దాంతో రిలేషన్ ఉండదు. నెక్స్ట్ సమ్ 5 are 2 and some 5 are 6. సో కన్క్లూజన్ 1. సమ్ 8 are 5 అవుతుందా? 8 కి 2 తో తప్ప వేరే దాంతో రిలేషన్ ఉండకూడదు కాబట్టి ఇక్కడ పాసిబిలిటీ కూడా లేదు. నెక్స్ట్ సమ్ 2 are 6. 2 కి 6 కి అసలు ఎలాంటి కనెక్షన్ కూడా లేదు. వాటి మధ్యలో రిలేషన్ మనకి తెలియదు కాబట్టి ఏది మనం చెప్పకూడదు. నెక్స్ట్ నో 8 is 6. 8 కి 6 కి రిలేషన్ ఉండొచ్చా? ఉండకూడదు కాబట్టి థర్డ్ వన్ మస్ట్ బి ట్రూ. సో ఓన్లీ 3 follows. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 76. ఓన్లీ ఫ్యూ ఫ్రైడే ఆర్ మండే. సో కొన్ని ఫ్రైడేస్ మాత్రమే మండేస్ అవుతున్నాయి. సో కొన్ని మాత్రమే అనేటప్పుడు కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. నెక్స్ట్ సమ్ మండే ఆర్ ట్యూస్డే అండ్ ఆల్ ట్యూస్డే ఆర్ సండే. సో ఫస్ట్ కన్క్లూజన్ సమ్ ఫ్రైడే ఆర్ ట్యూస్డే. ఫ్రైడేకి ట్యూస్డేకి అసలు ఎలాంటి రిలేషన్ లేదు. సో డెఫినెట్ కన్క్లూజన్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ సమ్ మండే ఆర్ సండే. సో మండేలో కొన్ని సండేస్ అవుతున్నాయా లేదా? అవుతూ ఉన్నాయి, రైట్. నెక్స్ట్ సమ్ సండే ఆర్ ఫ్రైడే. కొన్ని సండేస్ ఫ్రైడే అవుతున్నాయా? కనెక్షన్ లేదు కాబట్టి చెప్పకూడదు. సో ఓన్లీ 2 follows. దట్ ఈస్ ఆప్షన్ డి.
Question number 77. Meaningful words అడిగాడు. Third, fifth, sixth and seventh letter. So third letter is S, fifth letter is A and sixth and seventh letters. సో ఏదైనా మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ చేయొచ్చా లేదా? ఏంటది? శాండ్. కాబట్టి ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమి అడిగాడు? ఎన్ని మీనింగ్ఫుల్ ఉన్నాడు? ఇంకేమైనా చేయొచ్చా? శాండ్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఓన్లీ వన్ ఉంది కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78 to 82. Certain number of persons are sitting in a circle and all of them are facing center. Information about some persons is given and not more than 2 persons whose information is given are sitting together. So ఈ కండిషన్ జాగ్రత్తగా చూడండి. నాట్ మోర్ దెన్ 2 persons whose information is given are sitting together. అంటే ఎవరి పేర్లు అయితే మీకు చెప్పాడో ఇద్దరికన్నా ఎక్కువ మంది వరుసగా కూర్చోకూడదు. అంటే వరుసగా ముగ్గురు మీకు తెలిసిన పేర్లు కూర్చోబెట్టొచ్చా? పెట్టకూడదు అనమాట. రైట్? ఆ కండిషన్ గుర్తు పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. సో సర్కిల్లో ఎంతమంది ఉన్నారన్న విషయం తెలియదు, అది మనం ఫైండ్ చేయాలి. సో 2 possibilities తో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ కండిషన్, Q sits third to the left of T. T కి థర్డ్ లెఫ్ట్ లో Q ఉన్నాడు. నెక్స్ట్, పర్సన్స్ బిట్వీన్ T and S are equal to the persons between K and Q. సో పర్సన్స్ బిట్వీన్ T and S, T కి S కి మధ్యలో ఎంతమంది అయితే ఉంటారో K and Q కి మధ్యలో కూడా అంతమంది ఉంటారు. వెన్ కౌంటెడ్ రైట్ ఫ్రమ్ అన్నాడు, అంటే రైట్ సైడ్ ఆఫ్ T నుంచి కౌంట్ చేయాలి, అలానే K కి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేయాలి. సో అప్పుడు ఈక్వల్ గా ఉండాలి వాళ్ళ మధ్యలో ఉండే పర్సన్స్. నెక్స్ట్, K and S are adjacent to each other. సో వాళ్ళిద్దరూ పక్క పక్కనే ఉండాలి. P is 2 places away from T. 2 places away అనేటప్పుడు మధ్యలో ఎంతమంది ఉంటారు? 1 person ఉండాలి. సో P కి T కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. కాకపోతే అతను Q కి అడ్జసెంట్ గా ఉండకూడదు. అంటే T కి లెఫ్ట్ సైడ్ లో P వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పుడు లేదు. ఇక్కడ పెట్టుకుంటే ఏమవుతుంది? Q కి అడ్జసెంట్ అయిపోతాడు కాబట్టి రైట్ సైడ్ తీసుకో. నెక్స్ట్, ఓన్లీ 2 persons బిట్వీన్ P అండ్ K. P కి K కి మధ్యలో ఇద్దరు మాత్రమే ఉన్నారని చెప్పాడు. సో ఇద్దరు మాత్రమే అనేటప్పుడు మళ్ళీ ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? 2 possibilities. ఒకటి లెఫ్ట్ రావచ్చు, ఒకటి రైట్ రావచ్చు. అయితే ఒకసారి లెఫ్ట్ సైడ్ పెడతాం, ఏమవుతుందో. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ K ని పెడితే K కి అడ్జసెంట్ గా ఎవరు ఉండాలి? ఎస్. అంటే ఒకటేగా ఖాళీ ఉంది, ఇక్కడ ఎస్ రావాలి. మరి ఇది కరెక్టేనా? ఫస్ట్ లో ఏం చెప్పాడు మనకి? ఎవరి గురించి అయితే ఇన్ఫర్మేషన్ తెలుసో ఇద్దరికి మించి ఎక్కువ మంది పక్కనే ఉండకూడదు. మరి ఇక్కడ QSKT వరుసగా నలుగురు అయిపోతారుగా, అంటే K ని ఇక్కడ పెట్టే ఛాన్స్ ఉందా? లేదు. సో రైట్ సైడ్ తీసుకోవాలి, ఇద్దరికి మధ్యలో 2 persons. అయితే ఇప్పుడు K కి అడ్జసెంట్ గా ఎస్ అనేటప్పుడు 2 ఛాన్సెస్ ఉన్నాయి, లెఫ్ట్ లో రావచ్చు, రైట్ లో రావచ్చు. చూద్దాం. J ఈజ్ అడ్జసెంట్ టు Q అండ్ 3 places away ఫ్రమ్ R. సో J అనేవాడు Q కి పక్కనే ఉంటాడు. Q కి పక్కనే J అన్నప్పుడు మళ్ళీ ఎన్ని ఛాన్సెస్? ఇక్కడ రావచ్చు, ఇక్కడ కూడా రావచ్చు. అట్ ది సేమ్ టైం ఏం చెప్పాడు? J ఈజ్ 3 places away ఫ్రమ్ R. సో 3 places away ఫ్రమ్ అంటే ఇద్దరి మధ్యలో ఎంతమంది ఉండాలి? 2 members. సో J కి R కి మధ్యలో 2 members ఉండాలి. అండ్ R ఈజ్ నాట్ అడ్జసెంట్ టు T. సో R అనేవాడు ఈ 2 places లో వచ్చే ఛాన్స్ లేదు. ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం J ని ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, Q కి అడ్జసెంట్ గా J. ఇప్పుడు J కి R కి మధ్యలో ఇద్దరు పర్సన్స్ రావాలి. R అనేవాడు T కి పక్కనే రాకూడదు, ఇక్కడ రాకూడదుగా. సో ఇంకేమైనా ఛాన్స్ ఉందా ఇందులో? లెఫ్ట్ సైడ్ లో రావడానికి ఛాన్స్ ఉందా? లేదు, ఉంది. ఇంకొక పాసిబిలిటీ ఏంటి? J ని ఇక్కడ పెట్టుకుని ఒక 2 persons తర్వాత ఇక్కడ కూడా R ని పెట్టుకునే ఛాన్స్ ఉంది. సో 2 possibilities కూడా ఉన్నాయి. సో ఏమైనా కండిషన్స్ నెక్స్ట్ ఉన్నాయేమో చూద్దాం, ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఉంటే, లేదంటే ఏదో ఒకటి ట్రై చేద్దాం. నెక్స్ట్, పర్సన్స్ బిట్వీన్ K అండ్ R ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ R అండ్ Q. సో పర్సన్స్ బిట్వీన్ K అండ్ R ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ R అండ్ Q అన్నాడు. K కి R కి మధ్యలో ఎంతమంది అయితే ఉంటారో R కి Q కి మధ్యలో అంతమంది ఉండాలి. సో ఎప్పుడైతే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు సేమ్ ఆల్ఫాబెట్ ఆర్ సేమ్ లెటర్ మనకి కనిపిస్తూ ఉంది అంటే దాని అర్థం ఏంటి? వాడు ఎగ్జాక్ట్ గా ఇద్దరికి మధ్యలో ఉండాలి. అవునా? K అండ్ Q కి ఎగ్జాక్ట్ గా మధ్యలో ఎవరు ఉండాలి? ఇప్పుడు R ఉండాలి. మరి మధ్యలో అనేటప్పుడు ఇటువైపు అయినా రావచ్చు, ఇటువైపు అయినా రావచ్చు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఏం చెప్పాడు మనకి? T కి అడ్జసెంట్ గా R రాకూడదు అన్నాడు. అంటే ఇటువైపు వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. సో ఖచ్చితంగా పైకి రావాలి. అయితే చూద్దాం, మరి J ని ఎక్కడ పెట్టాలని ఖచ్చితంగా మనం చెప్పలేం. సరే, ఒకసారి ఇక్కడ ట్రై చేద్దాం. సో J కి R కి మధ్యలో ఎంతమంది ఉండాలి? 2 persons. అంటే R ఇక్కడ వచ్చాడు, రైట్? సో ఇప్పుడు ఈ కండిషన్ చూద్దాం. K కి R కి మధ్యలో ఎంతమందో R కి Q కి మధ్యలో అంతమంది. R కి Q కి మధ్యలో ఎంతమంది కనిపిస్తున్నారు మనకి? 1 person. చూడండి, 1 person. అప్పుడు K కి R కి మధ్యలో ఎంతమంది ఉండాలి? 1. అంటే ఇక్కడ ఒకటి ఉండాలి.
రైట్. సో కంప్లీట్ అయిపోయింది అరేంజ్మెంట్ అయితే ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇదే ఆన్సర్, లేదంటే నెక్స్ట్ పాసిబిలిటీ చూద్దాం. టీకి ఎస్కి మధ్యలో అన్నాడు. సో ఎస్ ఎక్కడ ఉన్నాడో మనకి ఇంకా తెలియదు కాబట్టి వెయిట్ చేద్దాం. క్యూకి అండ్ కేకి మధ్యలో వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ సైడ్ ఆఫ్ కే, రైట్ సైడ్ ఆఫ్ కే నుంచి చూడండి ఎంతమంది ఉన్నారు, 1 2 3. అయితే ఇప్పుడు ఎస్ని ప్లేస్ చేసుకోవడానికి ఒకసారి చూడండి, ఇక్కడ ఎస్ని ప్లేస్ చేయొచ్చా మనం? కేకి అడ్జసెంట్ గా ఎస్ అన్నాడు, కానీ ఎస్ని ఇక్కడ ప్లేస్ చేస్తే ఏమవుతుంది, కేఎస్ఆర్ వరుసగా ముగ్గురు వచ్చేస్తారుగా. సో ఎస్ అనేవాడు ఖచ్చితంగా ఇక్కడ ఉంటాడు. సో చూడండి ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై అవుతుందా? టీ అండ్ ఎస్ కి మధ్యలో వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ సైడ్ ఆఫ్ టీ ఎంతమంది ఉన్నారు, 3 మెంబర్స్. కే అండ్ క్యూ కి మధ్యలో వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ సైడ్ ఆఫ్ కే ఎంతమంది ఉన్నారు, 1 2 మెంబర్సే ఉన్నారు. సరిపోయిందా కండిషన్ మరి? కే అండ్ క్యూ 3 మెంబర్స్ సరిపోయారా? సో అన్ని కండిషన్ సాటిస్ఫైడ్ అయితే ఇంకేమైనా మిగిలాయి? సో ఆల్ కండిషన్ సాటిస్ఫైడ్ కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఒకసారి కౌంట్ చేయండి. 4 + 4 11 మెంబర్స్, 12 members. So 78 number of persons sitting around the circular table is 12. So option B is the answer. Position of K with respect to J. So K position with respect to J, right side చూసుకుంటే మనకి 1 2 3 4 5 6 7th రైట్, బట్ ఆప్షన్ లేదు కాబట్టి లెఫ్ట్ సైడ్ చూద్దాం. 1 2 3 4 5th వస్తుంది, 5th టు ద లెఫ్ట్, ఆప్షన్ సి. నెక్స్ట్ 80 number of persons sitting between R and P when counted from the right side of R. R కి P కి మధ్యలో 4 + 2 6 మెంబర్స్ ఉంటారు. సో ఆప్షన్ సి is the answer. Which of the following statements is true? J is adjacent to K. No, it is false. R is sitting second to the right of K. K కి సెకండ్ రైట్ లో R ఉంటాడు. Yes. Only one person is sitting between S and P when counted from the right side of P. P కి రైట్ సైడ్ నుంచి చూసేటప్పుడు ఒకరు మాత్రమే ఉన్నారు. సో both 2 and 3 follows, option B is the answer. Next 82nd, find the odd one. So J and T, J కి సెకండ్ రైట్ లో T ఉన్నాడు, P కి సెకండ్ రైట్ లో S ఉన్నాడు, R కి సెకండ్ రైట్ లో Q, T కి సెకండ్ రైట్ లో P, బట్ S కి సెకండ్ రైట్ లో R ఉన్నాడా? లేదు. సో ఆప్షన్ E is the answer. Next question number 83 to 87. 8 boxes are placed one above the other in a stack. So each of them contains different flowers. There are 2 boxes between P and the one which contains a sunflower. The box which contains sunflower is placed below P. So P ki kindana sunflower box undali. Next, the box 3 boxes are between the box which contains lily and sunflower. So lily and sunflower ki madhyalo 3 boxes undali. అయితే ఇందులో ఏది పైన వస్తుందో ఏది కింద వస్తుందో మనకి తెలియదు. బాక్స్ ఆర్ ఈస్ ప్లేస్డ్ అబౌవ్ పి. సో పి కన్నా పైన ఆర్ అనే బాక్స్ ని ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ కండిషన్ ఇస్ బాక్స్ ఎస్ ఈస్ బిలో బాక్స్ క్యూ బట్ నాట్ జస్ట్ బిలో. సో క్యూ కన్నా ఎస్ కింద ఉండాలి, అలాని ఇమీడియట్ గా అయితే కాదు. నెక్స్ట్ 3 boxes are between box U and the one which contains lily. Box S is above the box which contains jasmine. Just above అన్నాడు కాబట్టి సో S కిందన జాస్మిన్ ఫ్లేవర్ ఉన్న బాక్స్ ఉండాలి. నెక్స్ట్ 2 boxes are between R and Q which is below R. R కి Q కి మధ్యలో 2 boxes ఉండాలి. Q is below R అని చెప్పి. Neither box R nor the box which contains lily is in the bottom 4 positions. అంటే బాటమ్ 4 పొజిషన్స్ అంటే 1 నుంచి 4 వరకు. సో ఏమేమి ఉండకూడదని చెప్పాడు, R as well as lily. ఈ రెండు కూడా 1 to 4 లో ఉండే ఛాన్స్. నెక్స్ట్ బాక్స్ T కంటైన్స్ మేరీగోల్డ్ బట్ ఇట్ ఈస్ నాట్ ప్లేస్డ్ ఎట్ ది టాప్ మోస్ట్ పొజిషన్. అలా అని ఫస్ట్ పొజిషన్ లో అయితే లేదు, సారీ బాటమ్ మోస్ట్ అన్నాడు ఫస్ట్. నెక్స్ట్ వన్ బాక్స్ Q డస్ నాట్ కంటైన్ డెఫోడిల్ అండ్ డైస్. Next, R is just above the one which contains rose. The bottommost box does not contain daffodil and jasmine. Not more than 2 boxes are kept between V and W.
విచ్ ఈస్ బిలో బాక్స్ బి. సో నాట్ మోర్ దెన్ 2 బాక్సెస్ అన్నాడు, అంటే మధ్యలో 2 కన్నా ఎక్కువ ఉండకూడదు, అంటే ఎవరెవరికి పి అండ్ డబ్ల్యూకి. అట్ ద సేమ్ టైం డబ్ల్యూ కింద ఉండాలి పి. సో రైట్, ఇవి మన దగ్గర ఉన్న కండిషన్స్. సో 8 ఫ్లోర్స్ తీసుకుందాం ఒకసారి, 8 బాక్సెస్, 8 7 6 5 4 3 2 1. సో రైట్, ఇప్పుడు ఏ స్టేట్మెంట్ తో స్టార్ట్ చేస్తారు చెప్పండి. ఫస్ట్ స్టార్టింగ్ స్టేట్మెంట్ ఎక్కువగా ఎక్కడ ఫిల్ చేయగలిగే ఛాన్స్ ఉంది, అలానే ఎక్కువగా ఏది కనెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉందో ఒకసారి చూసుకో. సో పి తర్వాత 2 గ్యాప్ వచ్చిన తర్వాత సన్ఫ్లవర్ రావాలి, పికి పైన ఆర్ రావాలి, సన్ఫ్లవర్ కి లిలీకి కనెక్షన్ ఉంది, నెక్స్ట్ ఆర్ కి క్యూ కి కనెక్షన్ ఉంది కాబట్టి దాంతో స్టార్ట్. అయితే టాప్ నుంచి వద్దాం, పీకి కిందన సన్ఫ్లవర్ ఉంది కాబట్టి టాప్ 8th లో పీ పెట్టుకునే ఛాన్స్ ఉందా? లేదు, ఎందుకంటే పీకి పైన ఆర్ రావాలి. సో 7th లో పీ పెడతాం, అప్పుడు ఆర్ ఎక్కడ రావాలి? ఖచ్చితంగా 8. సో ఆర్కి కిందనే ఏదో ఉందని చెప్పాడు ఇందాక, రోజ్ అన్నాడు కాబట్టి పీ కంటైన్స్ రోజ్. నెక్స్ట్ పీ అండ్ సన్ఫ్లవర్ కి మధ్యలో 2 గ్యాప్ రావాలి, సో 4th లో సన్ఫ్లవర్ ఉంటుంది. నెక్స్ట్ కనెక్టింగ్ ఆర్ అండ్ క్యూ కి మధ్యలో 2 గ్యాప్ ఉండాలి కాబట్టి క్యూ అనేది 5th లో వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇంకా సన్ఫ్లవర్ అండ్ లిలీకి మధ్యలో 3 ఉండాలి, సో కిందకు వచ్చే ఛాన్స్ లేదు. సో ఖచ్చితంగా లిల్లీ ఏమవ్వాలి? ఆర్. నెక్స్ట్ లిల్లీకి యూకి కనెక్షన్ ఉందిగా, 3 గ్యాప్ ఉండాలి, అంటే ఎక్కడ వస్తుంది? యూ అనేది సన్ఫ్లవర్. నెక్స్ట్ క్యూకి కిందన ఎస్ ఉండాలి, ఎస్ అనేది దానికి మళ్ళీ కిందన జాస్మిన్ ఉండాలి. సో క్యూకి కిందన ఎస్ అనేటప్పుడు ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు, బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లో జాస్మిన్ ఉండకూడదు అని చెప్పాడుగా, అంటే ఖచ్చితంగా ఎక్కడ రావాలి? ఇప్పుడు 3rd లో ఎస్ వస్తుంది, 2nd లో జాస్మిన్ వస్తుంది. రైట్, సో నెక్స్ట్ చూద్దాం. టీ కంటైన్స్ మేరీగోల్డ్ అన్నాడు, కాకపోతే అది ఎక్కడ ఉండకూడదు అని చెప్పాడు? ఫస్ట్ లో. సో ఎక్కడ పెట్టవచ్చు మనం ఇప్పుడు? 6th లో పెట్టుకోవచ్చు. సో 6th లో టీ అండ్ ఇట్ కంటైన్స్ మేరీగోల్డ్. సో నెక్స్ట్ క్యూకి డెఫోడిల్ కానీ డైసీ కానీ లేవు, మనకి మిగిలినవి ఇంకా 3 ఫ్లేవర్స్. ఆ 2 కాకుండా ఇంకేం మిగిలేదు చూడండి ఒకసారి. డెఫోడిల్ అవి కాకుండా లోటస్ ఒకటి ఉంది కాబట్టి క్యూ కంటైన్స్ లోటస్. నెక్స్ట్ ఫస్ట్ లో డెఫోడిల్ రాకూడదు అన్నాడు కాబట్టి ఎస్ కంటైన్స్ డెఫోడిల్ ఫ్లవర్. సో ఈ మిగిలిన రెండింటిలో ఏం ప్లేస్ చేసుకోవాలో చూసుకోండి. బి అండ్ డబ్ల్యూ ఆ రెండే మిగిలిపోయాయిగా, సో కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. సో డబ్ల్యూ కంటైన్స్ విచ్ ఫ్లవర్? డైసీ. 83 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ కంటైన్స్ లిలీ? సో ఆర్ కంటైన్స్ లిలీ, సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. How many boxes between R and S? R की S की मध्य we have 4 boxes. Option C is the answer. Which of the following box is placed just above the box which contains lotus? T. So option B. Next bottom most లో మనకి ఏం కనిపిస్తుంది? W, but option లో W లేదు, ఫ్లవర్ ఇచ్చాడు డైజీ ఫ్లవర్, సో ఆప్షన్ B is the answer. Next 87. Number of boxes placed above Q is same as the boxes below. Q కి పైన 3 ఉన్నాయి, దేనికి కిందన 3 ఉన్నాయి చూడండి, U. So option E is the answer. Next one 88 to 90. 8 students in a class scored different marks in an examination. Not more than 2 students scored higher than F. So 8 students ఉన్నారు, 8 నుంచి 1 వరకు టాప్ టు బాటమ్ నెంబర్స్ తీసుకుందాం. సో ఇక్కడ 8 అంటే మన దృష్టిలో హైయెస్ట్ స్కోర్ చేసిన వాడు అని. సో 1 అంటే లోయెస్ట్. నాట్ మోర్ దెన్ 2 స్టూడెంట్స్ స్కోర్డ్ హయ్యర్ దెన్ ఎఫ్ అంటే దీని అర్థం ఏంటి? ఎఫ్ కి పైన ఎంతమంది రావచ్చు మాక్సిమం? ఎంతమంది రావచ్చు మాక్సిమం? 2 మాత్రమే రావచ్చు, 2 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో ఎఫ్ అనేది ఎక్కడెక్కడ వచ్చే ఛాన్స్ ఉంది? 6 7 8. ఓకే, ఈ 3 పొజిషన్స్ లో కూడా వచ్చే ఛాన్స్. 3 స్టూడెంట్స్ స్కోర్డ్ ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ హెచ్. ఎఫ్ కి హెచ్ కి మధ్యలో 3 అని చెప్పాడు. సో హెచ్ ఎక్కడ వస్తుంది? ఫస్ట్ పాసిబిలిటీలో చూడండి, 2nd లో రావాలి. సరే ఒక ట్రై చేద్దాం, అది రాకపోతే నెక్స్ట్ చూద్దాం. డి స్కోర్డ్ మోర్ దెన్ ఈ బట్ లెస్ దెన్ హెచ్. ఒకసారి చూడండి, డి స్కోర్డ్ మోర్ దెన్ ఈ బట్ లెస్ దెన్ హెచ్.
ఈ కన్నా ఎక్కువ స్కోర్ చేశాడు, హెచ్ కన్నా తక్కువ. హెచ్ కన్నా తక్కువ అనేటప్పుడు ఓకే, ఒక పాసిబిలిటీ ఇక్కడ పెట్టుకోవచ్చు. కానీ ఈ కన్నా ఎక్కువ అంటే పెట్టడానికి ఛాన్స్ వస్తుందా? పెట్టడానికి అవుతుందా? పెట్టడానికి కిందన ఖాళీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ పాసిబిలిటీలో ఆన్సర్ రాదు. సో సెకండ్ పాసిబిలిటీ చూడండి, డి స్కోర్డ్ మోర్ దెన్ ఈ బట్ లెస్ దెన్ హెచ్ కాబట్టి హెచ్ కన్నా తక్కువ ఈ కన్నా ఎక్కువ అంటే ఇలా పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ పాసిబిలిటీలో మనకి హెచ్ ఇక్కడ వస్తుంది. సో అక్కడ మళ్ళీ పాసిబిలిటీస్ ఉంటాయి, వెయిట్ చేయండి. నాట్ మోర్ దెన్ 2 people స్కోర్డ్ లోవర్ దెన్ హెచ్. సో నాట్ మోర్ దెన్ 2 people స్కోర్డ్ లోవర్ దెన్ హెచ్ అంటే, సారీ లోవర్ దెన్ ఏ అంటే ఏ కన్నా కిందన ఇద్దరికి మించి ఉండకూడదు. మరి ఇద్దరికి మించి ఉండకూడదు అన్నప్పుడు సెకండ్ పాసిబిలిటీ అవుతుందా? ఖచ్చితంగా ఇది కూడా ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడు థర్డ్ పాసిబిలిటీలో మనకి వస్తుంది ఆన్సర్, ఏ స్కోర్డ్ మోర్ దెన్ డి అని చెప్పాడు. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి, హెచ్ కన్నా కిందన డి ఉండాలి, డి కన్నా పైన ఏ రావాలి, ఈ కన్నా పైన డి రావాలి అని చెప్పాడు కాబట్టి ఇది మనకి ఆర్డర్ అవుతుంది. నెక్స్ట్ బి స్కోర్డ్ మోర్ దెన్ సి బట్ లెస్ దెన్ జి. బి స్కోర్డ్ మోర్ దెన్ సి అంటే సి కన్నా బి పైన రావాలి, కానీ జీ కన్నా తక్కువ కదా, అందువల్ల బి కన్నా పైన జీ రావాలి. మనకి ఇంకా 3 places మాత్రమే ఉన్నాయి ఫిల్ చేయడానికి కాబట్టి ఇదే ఆర్డర్లో పెట్టుకోండి సరిపోతుంది. సో లాస్ట్గా కండిషన్ ఏదో చెప్పాడు, ఏ స్కోర్డ్ లెస్ దెన్ హెచ్. ఎస్, కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. సో దిస్ ఈస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 88, హౌ మెనీ పీపుల్ స్కోర్డ్ లెస్ దెన్ సి. సి కన్నా తక్కువ ఎంతమందికి వచ్చాయి? 4 members. సో ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ హయ్యర్ దెన్ బి, బి కన్నా ఎక్కువగా ఇద్దరికి వచ్చాయి కాబట్టి ఆప్షన్ డి. సో 4 of the following 5 are similar, find the odd one. F, B, C, B, B, H, H, D, E, E. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే సిబి అనే వాళ్ళు అడ్జసెంట్ గా ఉన్నారు, ఇక్కడ మనకి వరుసగా వస్తున్నారు. మిగతా వాళ్ళందరి మధ్యలో ఒక్కొక్క గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి ఆడ్ వన్ ఈస్ ఆప్షన్ బి. 91, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఈస్ కోడెడ్ యాజ్ 3. 3 అనేది మనకి ఏ లైన్స్ లో కనిపిస్తుంది చూడండి, 3 థర్డ్ లైన్ అండ్ 4th లైన్. సో కామన్ గా ఉన్న వర్డ్ ఏంటి ఇందులో మనకి? సేవ్ అనేది లేదు, విల్ లేదు, థింగ్ అనేది కామన్ గా ఉంది. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్. నెక్స్ట్ 92, వాట్ ఈస్ కోడెడ్ యాజ్ విల్ వర్క్ అన్నాడు. సో విల్ అండ్ వర్క్ ఈ రెండు చూడండి ఒకసారి. విల్ అనేది మనకి సెకండ్ అండ్ థర్డ్ లైన్స్ లో కనిపిస్తుంది కాబట్టి కామన్ కోడ్ ఏముంది? 7 లేదు, 1 ఉందా? లేదు. 10 ఇంకేమైనా ఉన్నాయా? లేదు. సో 10 ఈస్ ద కోడ్ ఫర్ విల్. మరి వర్క్ అన్న దానికి కోడ్ ఏంటో చూసుకోండి, ఫస్ట్ లైన్, ఇంకెక్కడైనా ఉందా? సెకండ్. సో ఫస్ట్ అండ్ సెకండ్ లైన్ లో మనకి కామన్ గా కనిపిస్తున్నది 7. సో 10, 7 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి. నెక్స్ట్ 93, టైప్ ఈజ్ కోడెడ్ యాజ్. టైప్ అన్న వర్డ్ మనకి లాస్ట్ లైన్ లో ఉంది, ఇంకెక్కడైనా ఉందా? లేదు. సో ఓన్లీ లాస్ట్ లైన్ లో ఉన్న కోడ్. 4 అనేది రిపీట్ అయింది, సో ఛాన్స్ లేదు. 1 అనేది రిపీట్ అయిపోయింది. 3 అనేది ఎక్కడైనా రిపీట్ అయిందా? లేదు. 8 అనేది రిపీట్ అవ్వలేదు, సో 3 రిపీట్ అయిందా? సో 3 ఈజ్ రిపీటెడ్, సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. Next 94, data sufficiency. 7 people in a class got different ranks in the examination. K got lower rank than T. T కన్నా కిందన పొజిషన్ లో K ఉండాలి. B got the second highest rank అన్నాడు. సో ఇక్కడ మనం 7 పొజిషన్ లో ఉన్నవాడు హైయెస్ట్ అని, ఫస్ట్ పొజిషన్ లో ఉన్నవాడు లోయెస్ట్ అని. సో సెకండ్ హైయెస్ట్ అంటే ఇప్పుడు ఏ పొజిషన్ లో వాడిని పెట్టాలి? 6th పొజిషన్ లో పెట్టాలి. సో 6th పొజిషన్ లో we should have P. Next, M got higher rank than at least 3 people. సో కనీసం ముగ్గురి కన్నా M అనేవాడు బెటర్ పొజిషన్ లో ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? ఈ 3 పొజిషన్స్ లో M ఉండొచ్చా? రైట్, ఇది వాడు డైరెక్ట్ గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే K కన్నా బెటర్ ర్యాంక్ ఎంతమందికి ఉన్నది అన్నది మనం తెలుసుకోవాలి. దానికి స్టేట్మెంట్ 1 సరిపోతుందా, లేదా 2 సరిపోతుందా, లేకపోతే 2 అవసరమా అనేది చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, F got higher rank than U. F అనేవాడికి U కన్నా మంచి ర్యాంక్ వచ్చింది. 3 people got lesser rank than C. C కన్నా కిందన 3 persons ఉన్నారు, అంటే ఏ పొజిషన్ లో వస్తాడు? C 4th పొజిషన్. సో B ప్లేస్ చేసుకున్నాం, C ప్లేస్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ ఉన్న క్లూస్ ద్వారా మనం ఖచ్చితంగా చెప్పగలమా? చాలా పాసిబిలిటీస్ ఉంటాయి ప్లేస్ చేసుకోవడానికి, కాబట్టి స్టేట్మెంట్ 1 ఎలోన్ అనేది సరిపోయే అవకాశం లేదు. రైట్, సో స్టేట్మెంట్ 2 చూద్దాం. T got just higher rank than C. అంటే C కి ఇమీడియట్ గా పైన T వచ్చాడు. F got the second lowest. సో సెకండ్ లోయెస్ట్ అంటే ఏ పొజిషన్ అది? సెకండ్ పొజిషన్. సో సెకండ్ లోయెస్ట్ వచ్చింది. రైట్, ఇప్పుడు ఒకసారి చూడండి, ఇచ్చిన క్లూస్ ద్వారా ఏమైనా చెప్పగలమా? చెప్పే ఛాన్స్ ఉందా? లేదు. ఇప్పుడు రెండు ఒకసారి కంబైన్ చేసి చూద్దాం.
ఎఫ్ గాట్ హయ్యర్ ర్యాంక్ దెన్ యూ అన్నాడు. ఎఫ్ అనేవాడికి యూ కన్నా బెటర్ పొజిషన్ అంటే యూ ఎక్కడ రావాలి మనకి? ఫస్ట్లో రావాలి, అది ఒక్కటే ఖాళీ. రైట్. సో నెక్స్ట్ 3 people గాట్ లెసర్ ర్యాంక్ దెన్ సి అన్నాడు, అంటే సి సారీ 4th పొజిషన్. నెక్స్ట్ సికి ఇమీడియట్గా పైన టీ రావాలి, టీకి కిందన కే రావాలి అంటే ఒకటేగా ఖాళీ ఉంది మరి. సో కే ఎక్కడ వచ్చాడో తెలిసిపోయింది కాబట్టి కేకి పైన ఎంతమంది ఉంటారన్న విషయం చెప్పొచ్చు మనం. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ టుగెదర్ సఫిషియంట్. సో ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. వాట్ డస్ టాక్ మీన్ ఇన్ ద కోడ్ లాంగ్వేజ్? సో ఒకసారి స్టేట్మెంట్ 1 చూడండి. టాక్ అనేది రెండింటిలో కూడా కామన్ గా ఉంది కాబట్టి ఆ కోడ్ కూడా రెండింటిలోనూ కామన్ గా ఉండాలి. ఉంటుందా? చెప్పొచ్చా లేదా? ఎస్. సెకండ్ వన్ దాంట్లో టాక్ అనేది ఒక దగ్గర మాత్రమే ఉంది, అంటే ఆ కోడ్ ఒక దగ్గరే ఉండాలి, రిపీట్ అవ్వకుండా ఉండాలి. OMZSET 3 కూడా రిపీట్ అవ్వలేదు కాబట్టి వాటి మధ్యలో ఏదైనా కోడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ కెనాట్ బి డిటర్మైన్డ్, అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ sufficient to answer the question. So option A. So question number 96 to 100. 8 players are sitting in 2 parallel rows such that 4 players are sitting in a row facing north and the other persons are sitting in a row facing south. So 2 parallel rows, ఒక్క రోలో 4 members ఈ విధంగా ఉంటారు. So conditions: everyone is holding different sports equipment. The one who is holding a club is sitting adjacent to the one who is holding a bat. So club and bat అనేవి రెండు adjacent గా రావాలి. Next, he is not sitting adjacent to the one who is holding a board. సో ఈ అనేవాడు బోర్డు ఎవరైతే పట్టుకున్నారో వాడికి పక్కనే ఉండకూడదు. నెక్స్ట్, బి హూ ఈస్ హోల్డింగ్ ఏ రాకెట్ ఈస్ సిట్టింగ్ ఆపోజిట్ టు జి. సో బి ఈస్ ఆపోజిట్ టు జి అని చెప్పాడు, అలానే బి ఈస్ హోల్డింగ్ రాకెట్ యాజ్ వెల్ యాజ్ జి ఈస్ హోల్డింగ్ పోల్ అని కూడా చెప్తుంది. నెక్స్ట్, వన్ ప్లేయర్ ఈస్ సిట్టింగ్ బిట్వీన్ ద వన్ హూ ఈస్ హోల్డింగ్ ఏ బ్యాట్ అండ్ రాకెట్. సో బ్యాట్ అండ్ రాకెట్ కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. అయితే ఎవరు లెఫ్ట్ లో ఉన్నారు ఎవరు రైట్ లో ఉన్నారో మనకు తెలియదు. నెక్స్ట్, డి ఈజ్ నాట్ ఫేసింగ్ సౌత్. సో సౌత్ ఫేస్ చేయడం లేదంటే ఎటువైపు ఫేస్ చేయాలి? నార్త్ ఫేస్ చేయాలి. అండ్ ఈజ్ ఫేసింగ్ ద వన్ హూ ఈజ్ హోల్డింగ్ ఏ బోర్డ్. సో డి అనేవాడు ఎవరిని ఫేస్ చేస్తున్నాడంట? బోర్డ్ ఎవరైతే పట్టుకున్నారో వాడిని ఫేస్ చేస్తారు. నెక్స్ట్, సి ఈజ్ ఫేసింగ్ సౌత్ అండ్ ఈజ్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఎఫ్. సి ఈజ్ అడ్జసెంట్ టు ఎఫ్. At the same time, F is holding a. Next, only 2 persons are sitting between G and F. G की F की మధ్యలో ఇద్దరు మాత్రమే ఉంటారు. Next, H is neither holding a rope nor a club. The one who is holding a rope is sitting opposite to the one who is holding a club. సో రోప్ అండ్ క్లబ్ అనేవి ఆపోజిట్ గా రావాలి. నో వన్ ఈజ్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ ఈజ్ హోల్డింగ్ ఏ రాకెట్. సో రాకెట్ ఎవరైతే పట్టుకున్నారో వాడికి లెఫ్ట్ సైడ్ లో ఎవరు ఉండకూడదు. వాడికి లెఫ్ట్ సైడ్ లో ఎవరు ఉండకూడదు అన్నప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే సౌత్. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ డైరెక్షన్ తీసుకుందాం. రైట్. సో ఇక్కడ రాకెట్ ని ఫేస్ చేస్తాం, రాకెట్ కి లెఫ్ట్ సైడ్ లో ఎవరు ఉండకూడదు. అయిపోయింది. రాకెట్ తో కనెక్షన్ ఏమైనా క్లూ ఉందో ఒకసారి చూడండి. రాకెట్ అండ్ బ్యాట్ కి మధ్యలో ఒకరు అన్నారు కాబట్టి ఇక్కడ ఎవరు రావాలి? బ్యాట్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాడు. బి రాకెట్ అని కూడా చెప్పేశాడుగా, సో బి హ్యాస్ టు బి ప్లేస్డ్ హియర్. మరి బి తో కనెక్టింగ్ ఏముంది? బి కి ఆపోజిట్ గా జి ఉండాలి. సో జి హోల్డింగ్ పోల్. నెక్స్ట్, కనెక్టింగ్ జి అండ్ ఎఫ్ కి మధ్యలో ఇద్దరు ఉండాలి. సో జి అండ్ ఎఫ్ కి మధ్యలో ఇద్దరు కాబట్టి ఎఫ్ ఇక్కడ రా. నెక్స్ట్, ఎఫ్ తో ఏమైనా కనెక్టింగ్ ఉందా? సి అండ్ ఎఫ్ అడ్జసెంట్ గా ఉండాలి కాబట్టి సి ఇక్కడ వస్తుంది. ఎఫ్ ఈస్ హోల్డింగ్ ఓ. నెక్స్ట్, సో సి డి. ఇది ఒకసారి చూడండి. డి అనేవాడు నార్త్ ని ఫేస్ చేయాలి, అట్ ది సేమ్ టైం ఎవరిని ఫేస్ చేస్తూ ఉండాలి?
బోర్డు ఉన్నవాడి. ఫర్ ఎగ్జాంపుల్ డీని ఇక్కడ పెడితే అవుతుందా? పెట్టకూడదు. ఇక్కడ పెట్టొచ్చా? ఇక్కడ పెట్టే ఛాన్స్ ఉందిగా, ఛాన్స్. మరి ఇక్కడ కూడా పెట్టే ఛాన్స్ ఉంది. సో ఈ రెండింటిలో ఎక్కడో దగ్గర వచ్చే ఛాన్స్ ఉంది. వెయిట్ చేద్దాం. ఇంకేమైనా క్లూస్ ఉన్నాయా? క్లబ్ అండ్ బ్యాట్. క్లబ్ అండ్ బ్యాట్ అడ్జసెంట్ గా ఉండాలా? సో క్లబ్ అండ్ బ్యాట్ అడ్జసెంట్ గా ఉండాలి అనేటప్పుడు ఎక్కడ పెట్టుకోవచ్చు? సో ఇదైనా ఛాన్స్ ఉంది, ఇదైనా ఛాన్స్. కాకపోతే క్లబ్ కి ఆపోజిట్ గా ఉండాలి, రోప్ ఉండాలి, కాబట్టి ఖచ్చితంగా క్లబ్ ఇక్కడే పెట్టు. సో క్లబ్ కి ఆపోజిట్ గా రోప్. సో రైట్. ఇప్పుడు మనం ఖచ్చితంగా డీని ఎక్కడ పెట్టాలి? ఇదే ఛాన్స్. ఓకే, డీకి ఆపోజిట్ గా ఓ. నెక్స్ట్ హెచ్ అనేవాడు రోప్ కాదు, క్లబ్ కాదు, కాబట్టి ఇక్కడ హెచ్ని ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ ఈ అనేవాడు బోర్డుకి పక్కనే ఉండకూడదు, అంటే సికి పక్కన ఉండకూడదు, కాబట్టి ఇతను ఈ అవుతాడు. నెక్స్ట్ మిగిలిపోయిన ఏదైతే ఇక్కడ ఏముంది? స్టిక్ ఉంది. సో స్టిక్ ఇక్కడ వస్తుంది. పర్సన్ ఎవరు ఉన్నారు? ఇంకా ఏ హ్యాస్ టు బి. Question number 96. D is holding bat, so option C is the answer. Next, the person holding board is C, so option B. Who among the following is sitting in the row facing north direction? మనకి B, E, D, H ఉన్నారు. ఇచ్చిన ఆప్షన్స్ లో H and E మాత్రమే ఉన్నారు, కాబట్టి both 1 and 3 follows. Option E is the answer. Select the odd one. Pole, stick, rope, rocket and bow. So odd one is pole, stick, rope అనేది odd one అవుతుంది. మిగతావన్నీ కూడా ends లో ఉన్నారు. The last question. Who is sitting adjacent to the one sitting opposite to the one holding a stick? ఎవరైతే స్టిక్ ని హోల్డ్ చేస్తూ ఉన్న వాడికి ఆపోజిట్ గా ఉన్నారో వాడికి అడ్జసెంట్ కావాలి. స్టిక్ ని హోల్డ్ చేస్తూ ఉన్న వాడికి ఆపోజిట్ గా ఉన్నది ఎఫ్, వాడికి అడ్జసెంట్ గా ఉన్నది సి. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి.